నిన్న ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన ఒక చిన్న మూమెంట్కి ఇప్పుడు సోషల్ మీడియా అంతా దద్దరిల్లిపోతుంది. సచిన్ టెండూల్కర్ అంటే గాడ్ ఆఫ్ క్రికెట్ అని మనందరికీ తెలుసు. కానీ ఆయన చేసిన పని చూసి అందరికీ అతని మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. మెయిన్ మ్యాటర్లోకి వస్తే నిన్న అంటే 27th ఏప్రిల్ ఆంధ్ర యూనివర్సిటీ 100 years పూర్తి చేసుకున్న కారణంగా పెద్ద ఈవెంట్ కండక్ట్ చేశారు. దానికి మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళు చీఫ్ గెస్ట్గా వచ్చారు. వారితో పాటు భారతరత్న అవార్డీ సచిన్ టెండూల్కర్ కూడా వచ్చారు. వచ్చిన చీఫ్ గెస్ట్ అందరికీ ఏపీ సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తున్నారు. అలా ప్రజెంట్ చేస్తుండగా సచిన్ టెండూల్కర్కి లార్డ్ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రజెంట్ చేయబోతుంటే సచిన్ అది గమనించి వెంటనే నించుని అతను వేసుకున్న షూస్ తీసేసి విగ్రహం రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళి స్వామి పాదాలకి ముందు దండం పెట్టుకొని అప్పుడు రిసీవ్ చేసుకున్నారు. ఆ విజువల్స్కి జనాలు కేరింతలు పెట్టి వైరల్ అయ్యేలా చేశారు. ఇది చూసి మనం ఒకటి తెలుసుకోవాలి, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, ఎంత ఫేమ్ ఉన్నా మన ట్రెడిషన్ని, మన ఎథిక్స్ని మర్చిపోకూడదు. సచిన్ గారి పేరు మీద ఎన్ని రికార్డ్స్ ఉన్నప్పటికీ ఇలాంటి స్మాల్ గెస్చర్స్ వల్లే ఆయన గ్రేట్నెస్ ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. వరల్డ్ క్రికెట్లో ఆయనకు ఉన్నంత గుడ్ నేమ్ అండ్ అంత క్రేజ్ ఊరికే రాలేదు. ఇలాంటివి ఎన్నో సంఘటనల వల్ల వచ్చిందే ఇదంతా. మరి చంద్రబాబు నాయుడు గారు షూస్ తీయలేదా అని మీరు అడగొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముందే షూస్ తీసేశారు. ఎందుకంటే ఫస్ట్ గిఫ్ట్ని రిసీవ్ చేసుకుంది ఆయనే. ఆయన చేతుల మీదుగా సచిన్ టెండూల్కర్కి ఇచ్చారు కాబట్టి ఆయన షూస్ ముందే తీసేశారు. సచిన్ టెండూల్కర్ గారు చేసిన పని మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.